Sir, I am from Tirumala reporter. Reporter in Tirumala. Okay, then why? తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం బయటపడింది. మొదటి ఘాట్ రోడ్ లో భక్తుల నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరా ఎగరవేశాడు. 53వ మలుపు వద్ద రోడ్డుపైనే డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరించడం తీవ్ర కలకలం రేపింది. తిరుమల భద్రతా దృష్ట్యా డ్రోన్లపై నిషేధం ఉన్నప్పటికీ డ్రోన్ కెమెరాలను కొండపైకి ఎలా తీసుకువచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. భద్రతా సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Sir, I am from Tirumala reporter. Reporter in Tirumala. Okay, then why? తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం బయటపడింది. నిబంధనలు ఉన్న కొండపైకి అసలు డ్రోన్ కెమెరా ఎలా తీసుకువెళ్లారని భక్తులైతే ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జితేందర్ అడిగి తెలుసుకుందాం. జితేందర్, శంకరి, నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వచ్చేటటువంటి నేపథ్యంలో తిరుమల భద్రత దృష్ట్యా తిరుమలలో కొన్ని నిబంధనల్ని టీటీడీతో పాటు ప్రభుత్వం కూడా అమలు చేస్తా ఉంది. అందులో భాగంగానే తిరుమలలో డ్రోన్లు ఎగరవేయడం కూడా టీటీడీ ఎప్పుడో నిషేధించింది. అయితే తిరుమలలో భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి కొందరు వ్యక్తులు అస్సాం చెందినటువంటి భక్తులుగా చెప్తున్నారు. వారు తిరుమలకి డ్రోన్ కెమెరాను తీసుకుని రావడం, ఆ డ్రోన్ కెమెరాతో వివిధ ప్రాంతాల్లో ఆ డ్రోన్ కెమెరాను ఎగరేసి కూడా చిత్రీకరించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే సమయంలో ఆ 53వ మలుపు వద్ద రోడ్డు పైనే డ్రోన్ కెమెరాతో కొన్ని విజువల్స్ ని చిత్రీకరిస్తా ఉన్నటువంటి సమయంలో వారిని కొందరు మీడియా ప్రతినిధులను గుర్తించి కూడా వారి దగ్గరికి వెళ్ళి మీకు అసలు డ్రోన్ ఎగరేసేందుకు పర్మిషన్ ఉందా అని అడిగితే కూడా వాళ్ళు తమకు పర్మిషన్ ఉందని కూడా చెప్పి యథేచ్ఛగా డ్రోన్ కెమెరాను ఎగరేసి అక్కడ చిత్రీకరణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితుంది. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు టీటీడీ నిఘా విభాగం అధికారులకి చెప్పడంతో వాళ్ళు అక్కడ చేరుకొని ఆ భక్తులను కూడా ప్రస్తుతం అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితుంది. వాళ్ళు గత 2 రోజులకు కూడా తిరుమల కొండపైనే ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో తిరుమలలో కూడా పలు చోట్ల డ్రోన్ తో చిత్రీకరణలు కూడా జరిపినట్టు కూడా సమాచారం అంతా ఉంది. ప్రస్తుతం వాళ్ళు డ్రోన్ కెమెరాలంతా కూడా విజిలెన్స్ విభాగం అధికారులు అయితే స్వాధీనం చేసుకుని దాంట్లో ఏం చిత్రీకరించారని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ లోపే భక్తులు గత 2 రోజులుగా ఏదన్నా విజువల్స్ చిత్రీకరించుంటే అవి ఇతరులకు ఏమన్నా పంపారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే విచారణ జరుగుతోంది. సాధారణంగా అయితే తనిఖీల పేరుతో అలిపిరి భద్రతా వలయం వద్ద భక్తులంతా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే భద్రతా విభాగం అధికారులు తిరుమలకు అనుమతిస్తారు. అయితే భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి అస్సాం చెందినటువంటి భక్తులుగా చెప్తున్నాయి ఒక జంట డ్రోన్ కెమెరాతో తిరుమలకు రావడం, వాళ్ళు ఇక్కడ తిరుమలలో యథేచ్ఛగా డ్రోన్ కెమెరాను ఎగరేసి చిత్రీకరించడం కూడా ఇప్పుడు కలకలం రేపుతోంది. గత కొద్ది నెలల క్రితం కూడా ఇలాంటి ఘటన జరిగినప్పుడు కూడా అది టీటీడీ మేమే పర్మిషన్ ఇచ్చి వాళ్ళ చేత ఆ డ్రోన్ ఎగరేసామని చెప్పి వాళ్ళ ఆనంద నిలయం విజువల్స్ కూడా తీసి అప్పుడు ఆ వివాదం పెద్ద దుమారమే లేపింది. తర్వాత కొద్ది నెలలకే మరోసారి తిరుమలలో డ్రోన్ ఎగరడం కలకలం రేపుతా ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ జితేందర్.